హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ విత్ గ్రో. ఈరోజు ఏంటంటే గూగుల్ ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని మన యూట్యూబ్ వీడియోస్కి అప్లై చేసుకున్నట్లయితే, అదే యూజ్ చేసుకున్నట్లయితే మనకి కాపీరైట్ క్లెయిమ్ వస్తుందా రాదా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ వస్తే మనం ఆ ఫొటోస్ని కాకుండా మనం నాన్ కాపీరైట్ ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ ఎలా డౌన్లోడ్ చేసుకున్నాం అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరి మీది అభిప్రాయం ఏంటనేది కామెంట్లో తెలియజేయండి. ఓకే, మనం ఈరోజు ఏంటంటే చెప్పాను కదా, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మనకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఆ కాపీరైట్ క్లెయిమ్ రాకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి అయితే కూడా చెప్తానమాట. ఫస్ట్ థింగ్, మీరు ఏదైనా గూగుల్ నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి, ఏదైతే ఇప్పుడు నాకు సపోజ్ బైక్ ఇమేజ్ కావాలనుకోండి, గూగుల్లోకి వెళ్ళి బైక్ అని సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి మీరు అక్కడి నుంచి ఏదైతే ఫస్ట్ లైన్లో మంచిగా ఉంటాయో అదైతే డౌన్లోడ్ చేసుకుంటారనమాట. అవి డౌన్లోడ్ చేసుకుని యూట్యూబ్లో యూజ్ చేస్తే ఏమవుతుంది, కాపీరైట్ క్లెయిమ్ ఖచ్చితంగా వస్తుంది. అంటే వాళ్ళు చూసినంత వరకు అయితే రాదు. ఒకవేళ వాళ్ళు చూసినట్లయితే, ఎవరైతే దాని ఓనర్ ఉంటారో దాన్ని చూసిన వాళ్ళైతే కాపీరైట్ క్లెయిమ్ అయితే వేస్తారనమాట. ఇంక మనం అది కాపీరైట్ క్లెయిము లేదా నాన్ కాపీరైట్ ఇమేజ్ ఎట్లా తెలుసుకోవాలి అనుకుంటే, ఇక్కడ చూపించినట్లయితే నేనైతే ఇప్పటి నుంచి అయితే స్క్రీన్ షాట్ అయితే ఎలా నాన్ కాపీరైట్ ఇమేజెస్ అన్నీ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని దాని గురించి అయితే ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను చూడండి. మొత్తం స్క్రీన్ రికార్డులు అయితే తెలియజేస్తాను. ఇప్పుడైతే మనం అయితే మొబైల్ స్క్రీన్లోకి వచ్చాం కదా, ఇక్కడైతే సెర్చ్ బార్లో నేనైతే బైక్ అయితే సెర్చ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే మనకైతే బైక్ అయితే సెర్చ్ చేయగానే మనకైతే ఇక్కడైతే చాలా అయితే వెబ్సైట్స్ వచ్చాయి. అక్కడైతే మనం ఇమేజ్ టైప్ చేసినట్లయితే మనకైతే పక్కన అయితే చూడండి చాలా వరకు అయితే ఇమేజెస్ అయితే ఉన్నాయన్నమాట. బైక్ అయితే చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇమేజ్ మే బీ సబ్మిట్ టు కాపీరైట్ అని చూడండి. అంటే అక్కడ మనకి ఆ ఇమేజ్ ఎప్పుడైతే మనం వాడుకుంటామో వాళ్ళు ఎవరైతే దానికి ఓనర్ ఉంటారో వాళ్ళైతే కాపీరైట్ వేయడానికి వాళ్ళకైతే అర్హత ఉంటుంది. వాళ్ళకి 100% వేయడానికైతే వీలుంటుందన్నమాట. ఇప్పుడైతే మనకు పక్కనే చూడండి ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రైట్స్ అని చూడండి, యూజ్ రైట్స్ అని చూడండి. ఇక్కడ క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే యాజ్ యూజువల్గా అయితే మనకైతే ఇమేజెస్ అయితే ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడైతే చాలా అయితే ఇమేజెస్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో నేనైతే ఫస్ట్ అయితే ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనకైతే అక్కడ ఉన్నట్లు కాపీరైట్ అయితే లేదైతే ఇక్కడ చూసుకున్నట్లయితే కాపీరైట్ అనే వర్డ్ అయితే లేదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే లైసెన్స్ డీటెయిల్స్ అనమాట. మీకు ఊరికే చూపించడానికైతే డీటెయిల్స్లోకి వెళ్తున్నాను. నో రైట్స్ అనమాట. అంటే ఎవరైతే రైట్స్ చేయడానికి కాపీరైట్ చేయడానికి ఎవరికైతే అర్హత లేదో ఇది పబ్లిక్ అనమాట. ఈ పబ్లిక్ డొమైనా లేదా అనేది కూడా చెప్తాను అనమాట. ఇట్లా ఒకటి కాదు రెండు ఫొటోస్కి అయితే చూపిస్తాను. వెబ్సైట్లోకి అయితే వెళ్ళినట్లయితే విజిట్ అని చూడండి, దాంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ పైకి కొద్దిగా వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి లైసెన్స్ అని ఉంది. ఫ్రీ టు యూజ్ అనమాట. అంటే మనం అయితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అని ఉందన్నమాట. ఇక్కడ మీకు కనపడకపోయినా మళ్ళీ అని చూపిస్తాను చూడండి. లైసెన్స్ అని చూడండి, ఫ్రీ టు యూజ్ అని ఉందన్నమాట. ఇప్పుడైతే మనం అయితే బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకొక ఇమేజ్ అయినా చూపిస్తాను. మీరు చాలామంది ఏంటంటే మామూలుగా అయితే డౌన్లోడ్ చేసి పెట్టేస్తున్నారు, అట్లా కాకూడదు అనేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఇంకొక వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫొటోస్ అయితే ఉంది కదా, వెబ్సైట్లో అయితే ట్యాప్ చేశాను. కొద్దిగా రీలోడ్ అవుతుంది, డేటా ఉంది కదా, సారీ ఈ మెసేజ్ వచ్చింది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడైతే మనకైతే ఏదైతే బైక్ ఉందో ఆ బైక్ ఇమేజ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్, డేట్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే లైసెన్సింగ్ అని చూడండి, క్రియేటివ్ కామన్స్ పబ్లిక్ డొమైన్ అని ఉంది. అంటే పబ్లిక్ డొమైన్ అంటే క్రియేటివ్ కామన్స్ అనమాట. అంటే పబ్లిక్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కాకూడదు అనుకుంటే ఒక 2 వెబ్సైట్స్ అయితే చెప్తాను. దీంట్లో పిక్సెల్ ల్యాబ్ అనేది ఒకటి వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో మనకైతే ఫొటోస్ అన్నీ దొరుకుతాయి అనమాట. అంటే మీకు ఆటోమేటిక్గా ఏ ఫోటో అయినా నాన్ కాపీరైట్ ఫొటోస్ అన్నీ దీంట్లో దొరుకుతాయి అనమాట. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేనైతే స్కై అనేది సెర్చ్ చేశాను అనమాట. స్కై అనేది సెర్చ్ చేసిన తర్వాత మనకి వీటిలో కూడా చాలా ఫొటోస్ ఉంటాయి. కొద్దిగా లోడింగ్ అవ్వడానికి డేటా అనేది స్లోగా ఉంది, ఏమనుకోకండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అయితే ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడైతే నాకైతే ఫస్ట్ ఇమేజ్ ఉందో దాన్ని అయితే నచ్చిందనమాట. దాని డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫొటోస్ అయితే రీలోడ్ అవ్వట్లేదు, అంటే డేటా అనేది స్లో ఉంది. ఇప్పుడైతే మాకైతే ఫస్ట్ ఫోటో నచ్చిందని చెప్పాను కదా, ఆ ఫోటోని ఓపెన్ చేసినట్లయితే అది దానికి
కాపీరైట్ క్లెయిమ్ ఉందా లేదా అనేది కూడా చూపిస్తాను చూడండి. ఈ వెబ్సైట్ అయితే ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే డీటెయిల్స్ అని ఉంది చూడండి. ఇక్కడ ఫ్రీ యూజ్ అనమాట, అంటే ఫ్రీ ఫర్ యూజ్. అక్కడ చూసుకోండి టిక్ మార్క్ ఉంది, ఫ్రీ ఫర్ యూజ్ అనమాట. దాని నేమ్ అక్కడ ఏదైతే పైన ఇమేజ్ ఉందో ఆ నేము, అలాగే ఫ్రీ ఫర్ యూజ్ అని ఉంది. ప్రతి ఒక్క ఫోటోకి ఇలానే ఉంటుందన్నమాట. ఇలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి చాలా అయితే మనకైతే ఇమేజెస్ దొరుకుతాయి. పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారిది ఫోటో అయితే సెర్చ్ చేశాను. ఇక్కడ చూడండి, సారీ వి క్లౌడ్ ఫైండ్ ఎనీ మ్యాచ్ అనమాట. అంటే దీనికి సంబంధించిన ఫోటో అనేది అక్కడ మాకైతే మ్యాచెస్ అవ్వలేదు, ఇక్కడైతే దొరకలేదు అని చెప్తుంది. అంటే ఆటోమేటిక్గా కాపీరైట్ క్లెయిమ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఫోటో అయితే ఒక్కటి కూడా రాదు. దీనిలాగే ఇంకో వెబ్సైట్ ఉంది పిక్సెల్స్ అనేసి. ఈ వెబ్సైట్లో కూడా మీరైతే యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీంట్లో అయితే ఫొటోస్ కాకుండానే వీడియోస్ కూడా నాన్ కాపీరైట్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉంటాయన్నమాట. ఇవి ఫ్యాట్ ఛానల్ వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, నేనైతే ఒక ఫోటో అయితే చూపిస్తున్నాను. దీనైతే డైరెక్ట్ క్యాన్వా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఇది ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే పైన అయితే స్టూడెంట్ అని సెర్చ్ చేస్తాను చూడండి. ఇప్పుడు కొద్దిగా ఒక ఫస్ట్ చూడండి, ట్రెండింగ్ టాపిక్స్ స్టూడెంట్ ఉందన్నమాట ఫస్ట్లో. ఇక్కడైతే మనం స్టూడెంట్ అని సెర్చ్ చేసాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ఫొటోస్ అయితే రావడం జరిగింది. యాజ్ యూజువల్గా కొన్ని ఫొటోస్ వచ్చాయి. అయితే వాటిల్లో ఏదైతే ఒకటైతే సెలెక్ట్ చేసుకొని దానికి కాపీరైట్ ఉందా లేదా అనేది అయితే చెప్తానమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఫ్రీ ఫర్ యూస్, ఫ్రీ టు యూజ్ అని ఉందన్నమాట, టిక్ మార్క్ ఉంది. ఫ్రీ ఫర్ యూస్ కానీ ఫ్రీ టు యూస్ కానీ ఇలాంటి వర్డ్స్ ఉన్నట్లయితే మీరు యూస్ చేసుకోండి, ఎటువంటి డౌట్స్ అయితే వద్దు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. వీడియోస్ మీద ట్యాప్ చేశాను కదా, వీడియోస్ అయితే ఓపెన్ చేశాను. ఒక వీడియో అయితే ఓపెన్ చేస్తాను చూడండి. వీడియో కూడా మనకైతే ఫ్రీ టు యూజ్ ఉందన్నమాట. ఫ్రీ టు యూజ్ అంటే మనమైతే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ కానీ ఏది ఉండదు అనమాట. చూసారు కదా, ఇలా అయితే మనం అయితే నాన్ కాపీరైట్ ఫొటోస్ అయితే సింపుల్గా అయితే మనం అయితే డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే చెప్పాను కదా, లాస్ట్లో 2 వెబ్సైట్స్ అయితే చెప్పాను కదా, ఆ వెబ్సైట్లు అయితే ఎక్కువ యూజ్ చేయండి. అవి అయితే మనకి జెన్యూన్గా ఉంటాయి. ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ ఉండింది అనుకోండి, అదైతే దాంట్లో అయితే రాదనమాట. ఈ 2 వెబ్సైట్లో కనపడవు అనమాట కాపీరైట్ క్లెయిమ్స్ ఉన్నట్లయితే. ఇలా అయితే చాలా యూస్ఫుల్ అనమాట. మీరైతే ఒకవేళ ఇలా అయితే ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇంతకుముందులాగైతే ఇలా అయితే డౌన్లోడ్ చేసుకోకండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది, కాపీరైట్ స్ట్రైక్ కూడా రావచ్చు ఒకసారి. అలా రాకూడదు అనుకుంటే మీరైతే ఇలాంటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ వాడకండి. ఇదైతే నా సజెషన్ అనుకోండి, ఈజ్ మై రిక్వెస్ట్ అనుకోండి. ఇలా అయితే చేయకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చెప్పాను కదా, లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఉంది కదా టెక్ విత్ గ్రో, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ అయితే కంపల్సరీ, మీకు రేపు ఏ వీడియో కావాలనే దాని గురించి అయితే కనీసం ఒక 5 మెంబర్స్ అయితే అదే కామెంట్ చేశారు అంటే దాని గురించి అయితే వీడియో అయితే కంపల్సరీగా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.